తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పాన్ ఇండియా అనే పదం ఇకపై వినిపించదా? ఎవరిని కదిపినా కూడా పాన్ వరల్డ్ అంటున్నారు. ఇప్పటి నుంచి వరల్డ్ సినిమానే మన అడ్డాగా మారబోతుందా? హాలీవుడ్ని ఫాలో అవుతున్నారా, లేదంటే వాళ్ళకే ధీటుగా మనోళ్ళు ఎదగాలని ప్రయత్నిస్తున్నారా? టాలీవుడ్ నుంచి మొదలైన జర్నీ ఎక్కడి వరకు వెళ్ళనుంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. బొమ్మ ఇక్కడే తీస్తే రీసౌండ్ హాలీవుడ్లో రావాలి, క్లాప్ ఇక్కడ కొడితే రికార్డులు అక్కడ కదలాలి అంటున్నారు మన దర్శకులు. మన హీరోలు కూడా డైరెక్టర్స్ ఆలోచనలకు తగ్గట్లుగా మారిపోతున్నారు. అందుకే ఇంకా పాన్ ఇండియా ఏంటి, ప్రపంచమే మన టార్గెట్ అంటున్నారు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టిన అల్లు అర్జున్ అట్లీ సాయంతో వరల్డ్ సినిమాపై కన్నేశారు. AA22 తెరకెక్కుతోన్న తీరు చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ప్యారలల్ వరల్డ్ స్టోరీతో వస్తోంది ఈ చిత్రం. ఇక బన్నీ కంటే ముందే రాజమౌళి వారణాసితో ఈ యజ్ఞం మొదలుపెట్టారు. RRRతో ఆస్కార్ గెలిచిన జక్కన్న వారణాసితో పాన్ వరల్డ్ వైపు పరుగులు పెడుతున్నారు. 120 దేశాలు, 26 భాషల్లో మహేష్ సినిమాని విడుదల చేయబోతున్నారీయన. జేమ్స్ కామెరన్ సైతం ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఇక నాని ప్యారడైజ్ సైతం పాన్ వరల్డ్ ప్రాజెక్టే. దీని రేంజ్ ముందు చెప్తున్న దానికంటే చాలా భారీగానే ఉండబోతోంది. స్పిరిట్ హాలీవుడ్ స్థాయిలో వస్తున్న డార్క్ నేచురల్ పోలీస్ డ్రామా. కొరియన్ నటుడు డాంగ్ లీ ఎంట్రీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది స్పిరిట్. అలాగే జై హనుమాన్ని 11 భాషలకు పైగానే తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి ఇందులో హీరో. వీటితో పాటు ప్రభాస్ ఫౌజీ రేంజ్ అలాగే ఉంది. మొత్తానికి టాలీవుడ్ అంటే నేషనల్ కాదిప్పుడు, ఇంటర్నేషనలే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా సైలెంట్గా జరుగుతోంది. అసలు ఏమాత్రం సందడే లేదు, అప్డేట్స్ లేవు, ట్రెండింగ్లో లేదు. అసలేంటి సంగతి? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఎన్ని రోజులు? ఇవన్నీ చూద్దాం పదండి. వార్ 2తో దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ వచ్చింది. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమా పైనే పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా RFCలో జరుగుతోంది. ఇప్పటికే లేట్ అవడంతో నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు నీల్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్ గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్ ఈసారి తారక్ ను మాత్రం మరీ సన్నగా కరెంటు తీగలా మార్చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రోజుల పాటు నైట్ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్స్లే అని తెలుస్తుంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. దాంతోపాటు ఫారెన్ స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయి. 20 రోజుల స్కెడ్యూల్ తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్టే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సీక్వెన్స్లున్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్ లో భాగం కాకుండా స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్. మనశంకర వరప్రసాద్ గారు గోలలో పడి చిరంజీవి విశ్వంబరతో పాటు మరో 2 సినిమాలకి కమిట్ అయ్యారనే విషయమే మర్చిపోయారు. ఇందులో బాబీ ఓకే, కానీ శ్రీకాంత్ ఓదెల సినిమా పరిస్థితి ఏంటి? ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి రానుంది? దీనికి సమాధానం దొరికేసింది. ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం అంటూ ఏకంగా బ్లడ్ ప్రామిస్ చేశారు మెగాస్టార్. మరి అదేంటో చూద్దామా? నిజమే, మాస్ అంటే ఒక జనరేషన్కు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఒకప్పుడు ఆయన సినిమాలు మాస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవి. కానీ రీఎంట్రీలో మెగామానియా అప్పుడప్పుడే కనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలతో రచ్చ చేసినా మధ్యలో కొన్ని నిరాశపరిచాయి. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారితో పండక్కి వచ్చేస్తున్నారు చిరు. చిరంజీవితో వశిష్ఠ చేస్తున్న విశ్వంభర సోషియో ఫ్యాంటసీ. అనిల్ రావిపూడి ఏమో కామెడీతో వస్తున్నారు. దాంతో మెగా మాస్ పూర్తిగా చూపించే ఛాన్స్ శ్రీకాంత్ ఓదెల తీసుకుంటున్నారు. ఈ గ్యాప్లో బాబీతో గ్యాంగ్స్టర్ డ్రామా చేయాలని చూస్తున్నారు చిరు. ఈలోపు ప్యారడైజ్ పూర్తి చేయనున్నారు శ్రీకాంత్ ఓదెల.
2026 మిడ్లో చిరు ఓదెల సినిమా మొదలవుతుందని చెప్పారు నిర్మాత సుధాకర్ చేర్కూరే. చిరంజీవి ఓదెల శ్రీకాంత్ సినిమాకు నాని సమర్పకుడిగా ఉన్నారు. ఇందులో బ్లడ్ బాత్ చేయిస్తానంటున్నారు ఈయన. 2026 సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు, సమ్మర్కు విశ్వంభర రానున్నాయి. 2027 సంక్రాంతికి బాబీ, సమ్మర్ సీజన్కు శ్రీకాంత్ ఓదెల సినిమా రానున్నాయి. ఈ లెక్కన రాబోయే 2 ఏళ్లలో 4 సినిమాలు చిరు నుంచి రానున్నాయి. రిలీజ్ అయ్యే వరకు సినిమా ఫ్యూచర్ ఎవరికీ తెలియదు, కానీ దానిపై ఆసక్తి పెంచేది మాత్రం ఖచ్చితంగా ట్రైలరే. అది బాగుంటే సగం సినిమా హిట్ అయిపోయినట్లే. అలాంటి ట్రైలర్స్ కట్ చేయడంలో PhD చేశారు మనోళ్ళు. మరీ ముఖ్యంగా 2025లో ట్రైలర్స్తోనే మాయ చేసేస్తున్నాయి కొన్ని మూవీస్. అలాంటివే మరో 2 సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. మరి అవేంటో చూద్దామా? పెళ్లి సందడి తర్వాత 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని రోషన్ చేస్తున్న సినిమా ఛాంపియన్. రజాకార్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ట్రైలర్తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వైజయంతి మూవీస్ కావడంతో టెక్నికల్ గాను సౌండింగ్ తో వస్తోంది ఛాంపియన్. మది సినిమాటోగ్రఫీ, మిక్కీ మ్యూజిక్, కోటగిరి ఎడిటింగ్, పీటర్ హెయిన్ యాక్షన్ ఇవన్నీ ట్రైలర్లోనే కొట్టొచ్చినట్లు కనిపించాయి. ట్రైలర్తోనే ఆసక్తి పెంచేసిన మరో సినిమా శంభాల. ఆది సాయి కుమార్ హిట్లలో లేకపోయినా ఈ సినిమా కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్తోనే బిజినెస్ పూర్తి చేసుకుంది శంభాల. మరోవైపు శివాజీ, నవదీప్ నటించిన దండోరా సైతం ట్రైలర్తోనే ఆసక్తి అలా పెంచేసింది. కులం కాన్సెప్ట్తో వస్తుంది ఈ చిత్రం. ట్రైలర్తోనే ఇది హార్డ్ హిట్టింగ్ సినిమా అని అర్థమైపోతుంది. 2025లో కొన్ని సినిమాల ట్రైలర్ కట్స్ పీక్స్లో ఉన్నాయి. తేజ సజ్జా మిరాయ్, శేఖర్ కముల కుబేరా సినిమాల విజయంలో వాటి ట్రైలర్స్ కీ రోల్ పోషించాయి. అలాగే కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలకు సైతం ఓపెనింగ్స్ రావడానికి ట్రైలర్స్ బాగా హెల్ప్ అయ్యాయి. బాహుబలి ది ఎపిక్ పాత సినిమాని అయినా ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తి కలిగించేలా ట్రైలర్ కట్ చేశారు రాజమౌళి. బ్యాడ్ లక్ బ్యాక్ పాకెట్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం? వరుసగా వాయిదాలు పడుతున్నప్పుడు చేతిలో ఎన్ని సినిమాలుంటే మాత్రం ఏం లాభం? ఎవరి గురించి అబ్బా ఈ ఇంట్రో అనుకుంటున్నారు కదా? తినబోతూ రుచి ఎందుకు, చూడబోతూ డీటెయిల్స్ ఎందుకు? ఆ అన్లక్కీ బ్యూటీ ఎవరో మీరే చూసేయండి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉన్నఫలంగా 6 డజన్ సినిమాలు చేసి ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిన బ్యూటీ కృతి శెట్టి. టాలీవుడ్లో ఊహించిన దానికంటే ఎక్కువగా కృతికి షాక్లు తగిలాయి. దాంతో కాలీవుడ్కు వెళ్ళింది ఈ బ్యూటీ. అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి గానీ చేసిన సినిమాలే 3 ఏళ్లుగా బయటికి రావట్లేదు. ఏదో ఒక్క సినిమా వాయిదా పడిందంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చు. కానీ కృతి నటించిన సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుంటే ఏమనాలి? కార్తీతో నటించిన అన్నగారు వస్తారు 2024లోనే రావాల్సి ఉన్నా వాయిదాల మీద వాయిదాలు పడి మొన్న డిసెంబర్ 12న వస్తుందన్నారు. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో అన్నగారు ఎంతకీ బయటికి రావట్లేదు. డిసెంబర్ 18న వస్తుందనుకున్న LIK సైతం 2026 ఫిబ్రవరికి వాయిదా పడింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరో. ఇక జయం రవి హీరోగా నటిస్తున్న జీనీ సైతం 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. ఇందులో కృతితో పాటు లోకా ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్. మొత్తానికి ఈ 3 ప్రాజెక్ట్స్ బయటికి రాకుండా కృతిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అవ్వాలంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. పాపం అది లేక కొందరు హీరోయిన్ల కెరియర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయోజనం లేదు, వస్తున్నారు పోతున్నారు అన్నట్లే ఉంది కానీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు వాళ్ళు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు? భాగ్యశ్రీ బోర్సేకి టైం అస్సలు కలిసి రావట్లేదు. మిస్టర్ బచ్చన్తో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత కింగ్డమ్, కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకాలో నటించారు. కానీ ఇందులో ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. రామ్ సినిమాకు టాక్ బాగానే వచ్చినా డబ్బులు రాలేదు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ అఖిల్ లెనిన్ సినిమాపైనే ఉన్నాయి. ఇక కావ్య థాపర్ కూడా డబుల్ స్మార్ట్, ఈగల్, విశ్వంలో నటించిన ఫలితం శూన్యమే. సాయి మంజ్రేకర్ పరిస్థితి అంతే. మేజర్తో మంచి హిట్ కొట్టిన ఈ భామకు ఆ తర్వాత మళ్లీ హిట్ రాలేదు. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద దారుణంగా బోల్తా కొట్టాయి. ఈ ఏడాదొచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా ఫ్లాపే. గ్లామర్ షో ఎంత చేస్తున్నా సాయి మంజ్రేకర్కు ఒరిగిందేం లేదు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్నది ఇండియా హౌస్ ఈమెకు లాస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ రాజాసాబ్ పైనే ఉన్నాయి. జనవరి 9న రానున్న ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్నారు నిధి. ఓవైపు ప్రమోషన్స్, మరోవైపు ఇంటర్వ్యూస్ అంటూ క్షణం తీరిక లేకుండా చెమటోడుస్తున్నారు. మరో ఈ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సైతం కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈమెను మరిచిపోయే స్టేజ్లో ఉన్నారు ఆడియన్స్. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ అవరు అనడానికి ఈ హీరోయిన్సే నిదర్శనం.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.